హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు డే 4 అట్ పాండిచేరి. ఇవాళే లాస్ట్ డే అనమాట పాండిచేరికి. ఈరోజు దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ లెఫ్ట్. వన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. సో జనరల్గా వచ్చిన ఫస్ట్ ఫ్యూ డేస్లో చూసేయాలి. మేము లాస్ట్ డే పెట్టుకున్నాం అనమాట. ఈ ప్లేస్ ఆర్విల్ విలేజ్ అని మీరు అందరూ వినే ఉంటారు. అంటే ఒక రౌండ్ షేప్లో గోల్డ్ కలర్లో ఉంటుంది కదా, ఇంటర్నెట్లో అంతా అదే ఫేమస్ అయింది పాండిచేరి అంటే. ఆ ప్లేస్కి ఈరోజు మేము వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ అలాగే టెంపుల్ అండ్ చర్చ్ అండ్ ఒక ఆశ్రమం ఉంది, అరబిందో ఆశ్రమం అని. ఆ ప్లేసెస్ ఈ రోజు కవర్ చేయబోతున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, టైం ఆల్రెడీ 9:20 అయిపోయింది. నిన్న ఎర్లీగా వచ్చినా కూడా ఈ రోజు కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్లో చూడబోయే 3 ప్లేసులు కూడా వైట్ టౌన్లోనే ఉంటాయి అనమాట. సో వినాయకుడి టెంపుల్ ఒకటి, తర్వాత చర్చ్ ఒకటి, తర్వాత అరబిందో ఆశ్రమం. ఆ మూడింటి కోసం ఇప్పుడు మళ్ళీ వైట్ టౌన్ వెళ్ళాలి. ఈరోజు మార్నింగ్ మనం ఫస్ట్ వచ్చిన డెస్టినేషన్ మానకుల వినాయకర్ టెంపుల్. సో ఇది ఒక వినాయకుడి గుడి అనమాట. 500 years బ్యాక్ నుంచి ఈ టెంపుల్ హిస్టరీ ఉంది. సో దీని స్టోరీ షార్ట్గా చెప్తా. సో 500 years బ్యాక్ అంటే ఆల్మోస్ట్ 1680s ఆ ప్రాంతాల్లో ఫ్రెంచ్ వాళ్ళు ఈ టెంపుల్ పక్కనే ఒక కోట కట్టుకుందామని ఈ టెంపుల్ని కూలగొట్టేసి దీనిలో ఉన్న విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని అలా సముద్రంలో పడేస్తే, సో టు దేర్ వండర్ ప్రతిసారి అలా పడేసిన ప్రతిసారి వినాయకుడి విగ్రహం మళ్ళీ ఇక్కడికి వచ్చి అలా దానంతట అదే ప్రత్యక్షం అయ్యేది అనమాట. సో అలా వాళ్ళకి చాలా సార్లు చేసిన తర్వాత వాళ్ళకి విసుకొచ్చేసి ఇంకా ఈ టెంపుల్ని ఇలానే ఉంచేశారు. సో అదొక స్టోరీ అనమాట. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళందరూ అదే బిలీవ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 500 years నుంచి ఈ టెంపుల్ ఉంది కాబట్టి ఇది మామూలు ఏదో సిటీలో టెంపుల్ కాదు, దీనికి ఒక హిస్టరీ ఉందన్నమాట. లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలౌడ్ లేదు. సో నేనైతే వీడియో చేయట్లేదు. మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా డూ విజిట్ ఇట్. సో మొత్తం ఈ టెంపుల్ కి 2 ఎంట్రన్స్లు ఉన్నాయన్నమాట. ఒకటి ఇది ఎగ్జిట్, ఒకటి మనం వెళ్ళింది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. గుడి చాలా 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 బాగుంది. అంటే చాలా గ్రాండ్ గా, చాలా రిచ్ గా, ఐ మీన్ రిచ్ ఇన్ ద సెన్స్ నాట్ రిచ్ బట్ చాలా బాగుంది. క్వాలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ కానీ, క్లీన్లీనెస్ కానీ, లోపలికి వెళ్ళంగానే ఒక పాజిటివ్ వైబ్. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, అందరూ చిన్నపిల్లలు బర్త్డే అయితే ఒక 2-3 గుంపుగా వచ్చి అందరికి ర్యాండమ్ పీపుల్కి చాక్లెట్స్ ఇచ్చి అలా పంచి, సో అది మళ్ళీ ఈ గుళ్ళో చూసాను అనమాట ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో చాలా పాజిటివ్గా అనిపించింది అది చూసి. అండ్ టెంపుల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ డూ చెక్ దిస్ అవుట్. మీరు కనుక పాండిచేరి వస్తే చాలా చాలా బాగుంటుంది. మన సెకండ్ ప్లేస్ వచ్చేసి ఈ రోజుకి అరబిందో ఆశ్రమం. నా వెనకాల కనబడుతుంది కదా అదే. ఇదేంటంటే ఒక స్పిరిచువల్ ప్లేస్ అనమాట. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద రిలీజియస్ అండ్ స్పిరిచువల్ పర్పస్. ఇక్కడ ఏం చేస్తారంటే రోజు వచ్చే వాళ్ళకి కానీ, విజిటర్స్కి కానీ, లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ యోగా నేర్పించడం, లేకపోతే రిలీజియస్ ప్రాక్టీసెస్ నేర్పించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఆశ్రమంలో. సో ఇది కూడా ఆల్మోస్ట్ 100 years అవుతుంది, ఇంకో 2 years అయితే. యాక్చువల్లీ ఇది 1926లో అరబిందో అనే ఆయన ఎస్టాబ్లిష్ చేశారనమాట ఈ ఆర్గనైజేషన్. సో అప్పటి నుంచి ఇది రన్ అవుతూనే ఉంది. ఆయన సక్సెసర్స్ కూడా దీన్ని తీసుకొని అలానే రన్ చేస్తూ ఉన్నారనమాట. సో మోస్ట్లీ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ పర్పసెస్ అనమాట. సో లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో అందుకే నేను ఇక్కడే ఉండి వ్లాగ్ చేస్తున్నాను. ఎంట్రీ వచ్చేసి ఫ్రీ. సో ఫ్రీ ఎంట్రీ. ఫుట్వేర్ కూడా ఆశ్రమం ఎదురుగుండానే ఇక్కడ ఫ్రీగా డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ ఈ ఆశ్రమానికి వేరే ఇండియాలో ఎక్కడ బ్రాంచెస్ ఏం లేవు, ఓన్లీ పాండిచేరిలోనే ఉంది ఈ ఆశ్రమం. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట పాండిచేరిలో. సో ఆ టెంపుల్ తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని కూడా విజిట్ చేయండి. టెంపుల్ తర్వాత 2 పక్కనే ఉంటాయి, విత్ ఇన్ ఒక 200 to 300 meters డిస్టెన్స్ లో ఉంటాయి అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ క్లాస్ ఆర్ నో అబౌట్ స్పిరిచువాలిటీ ఆర్ మెడిటేషన్, ఇక్కడ వీళ్ళు చెప్తారు విజిటర్స్ కూడా. యూ డోంట్ బిలీవ్ ఇట్, లోపలికి అడుగు పెట్టిన వెంటనే పిన్ డ్రాప్ సైలెన్స్, నాట్ ఈవెన్ ఒక చిన్న సౌండ్ కూడా ఎక్సెప్ట్ నేచర్ సౌండ్స్ అవి తప్పితే ఏ సౌండ్ రావట్లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది.
అండ్ ఆల్సో వీ కుడ్ ఫీల్ దట్ దాన్ని ఏమంటారు పాజిటివ్ ఎనర్జీ. సో ఐ నేను ఫీల్ అయ్యాను, అది చాలా బాగుంది లోపల ఆశ్రమం అయితే. సో విజిటర్స్కి ఓన్లీ లిమిటెడ్ ప్లేస్ వరకే ఎంట్రీ అనమాట. ఒకవేళ మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే కనుక ఇక్కడ జాయిన్ అవ్వాలి. సో ఆ జాయినింగ్ ఏంటో ఎన్ని డేస్కి ఎంతో నాకు తెలియదు కానీ, బట్ ఆశ్రమం అయితే చాలా పెద్దది ఉంది. బట్ మనకి పబ్లిక్కి అలౌడ్ ప్లేస్ వచ్చేసి 1-2 ఉన్నాయి అంతే. అవి పబ్లికేషన్స్, సేల్స్, ఆ కౌంటర్స్, తర్వాత ఒక చిన్న సమాధి లాగా ఉందన్నమాట, అదొక్కటే మనకి. కాకపోతే ఐ కుడ్ రియల్లీ ఫీల్ దట్ ఎనర్జీ, చాలా బాగుంది. సమ్ టైమ్ మేబీ వీ కుడ్ జాయిన్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. సో దట్స్ అబౌట్ అరబిందో ఆశ్రమ్. లోపల అందరూ వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదని. ఎందుకంటే ఆశ్రమంలో స్టేర్స్, స్టేర్ కేసు, లేకపోతే ఆ డోర్స్ కొన్ని ప్రైవేట్ ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్టెడ్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ ఉంటాయి. సో అలా ఆల్ త్రూ వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఆశ్రమం వాజ్ ఫెంటాస్టిక్. డూ విజిట్ దిస్, మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్తాను నేనైతే. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మనం వచ్చిన ప్లేస్, థర్డ్ ప్లేస్, ద బేసిలికా ఆఫ్ హార్ట్ జీసస్. ఇది ఒక చర్చ్ అనమాట. దీని గురించి నన్ను ఏం అడగద్దు, ఎందుకంటే నేను చర్చ్కి లైఫ్లో ఫస్ట్ టైం వస్తున్నాను, పాండిచేరిలో, అది కూడా. సో దీని గురించి నాకేమీ తెలియదు, దీని హిస్టరీ తెలీదు. అంటే తెలుసుకుంటాను కానీ ప్రస్తుతానికి అయితే ఏం తెలీదు, చూడాలి. సో చూసారు కదా చర్చ్ లోపలైతే చాలా 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 బాగుంది. అంటే నేను ఇదే కదా ఫస్ట్ టైం రావడం, నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆ కలర్స్ అన్నీ చూసి కొంచెం వైబ్రెంట్గా, ఆ ఫీల్స్ కానీ కొంచెం సటిల్గా, ఆ ఎన్వైర్న్మెంట్ కానీ అలా అనిపించింది. సో చూసాను ఇంటర్నెట్లో అసలు ఈ చర్చ్ ఏంటి అని. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇది 100 year ఓల్డ్ చర్చ్, 100 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసింది. అంతకు మించి నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నిజంగా అదంతా అర్థం చేసుకోవడానికి చాలా చదవాలేమో, నాకు నిజంగా అర్థం కాలేదు. సో ఇది కట్ అయితే మటుకు 100 years అయింది, అది దీని హిస్టరీ అన్నమాట. లోపల ఒక పెద్ద జీసస్ స్టాచ్యూ, దాని ముందు చాలా క్యాండిల్స్, అవేంటి నాకు తెలియదు, అవన్నీ చాలా చూసారు కదా, చాలా బాగుంది. పక్కనేమో 2 కన్ఫెషన్ రూమ్స్ అనుకుంటా, అవి కర్టన్స్ వేసి ఉన్నాయి. సో దట్స్ అబౌట్ దిస్ బేసిలికా ఆఫ్ హార్ట్ జీసస్. సో నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు అవర్ నెక్స్ట్ అండ్ లాస్ట్ డెస్టినేషన్. స్టే ట్యూన్డ్.